వీళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ విలువలు విశ్వసనీయత అని చాలా పెద్ద పెద్ద పదాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువలు విశ్వసనీయతను మర్చిపోయి విచక్షణ కోల్పోయి తనకేదో దీర్ఘకాలమైన సుదీర్ఘకాలమైన అనుభవం ఉన్నట్టుగా ఆయన ఒక మాట అంటున్నారు. మీరు అన్నట్టు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మరి ఆయన అంటున్నాడు కదా, అదేవిధంగా జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పేసి అన్నాడు. అంటే ఈయన వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు డిసెంబర్ 21 పుట్టాడు ఆయన, 1972. పవన్ కళ్యాణ్ గారి వయసు 1971 సెప్టెంబర్ 2, అంటే ఒక సంవత్సరం పెద్ద. పవన్ కళ్యాణ్ గారు 53 సంవత్సరాలు, ఈయనకి 52 సంవత్సరాలు. అంటే రాజకీయ జీవితం చాలా ఉంది ఇద్దరికీ కూడా. మరి దేశ ప్రధాని పక్కన పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడు? మీరు 33 కేసులతో సంవత్సరానికి పైన జైలు జీవితం ఎందుకు గడిపారు? అంటే మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదని చెప్పి నేను యాజ్ ఎ లాయర్గా చెప్తున్నా. చాలామంది డిబేట్లో 2 సంవత్సరాల నుంచి నాతో పాటు చాలామంది కేఎస్ ప్రసాద్ గారు లేదా చింత రాజశేఖర్ అయితే ఇదే స్టూడియోలో అరమేశం తీసుకొని తిరుగుతారు, పవన్ కనుక గెలిస్తే అని చెప్పన్నాడు. అరమేశం తీసుకోలేదు, తిరుగుతూ ఉన్నాడు. కేఎస్ ప్రసాద్ నా శవానికి దండేయండి, భోజనం తినేయాలని ఇంటికి అన్నాడు. ఇటువంటి ఎంతోమంది చూసాం 2 సంవత్సరాల నుంచి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మీరు చెప్పినట్టుగా అండి, ఆయన వాళ్ళ అన్నగారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నాడు. అన్నను కూడా కాదని కాంగ్రెస్లో మెరిచేయటం ఇష్టం లేక జనసేన పెట్టి దశాబ్దంన్నరైన పోరాడి ప్రజల కోసమే కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి, సొంత డబ్బు ఏ రోజు రూపాయి ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి ఈ దేశానికి సేవ చేస్తున్నాడు ఆయన. 100 కోట్ల మంది హిందువులకు సనాతన సాంప్రదాయం అని చెప్పి ఈరోజు ప్రతినిధిగా దేశ ప్రధాని మోదీ పక్కన ఉంటే అది మీకు కనపట్టలేదా? ప్రపంచ దేశాలు మొత్తం ప్రశంసించే మోదీ గారే ఈయన పవన్గా తుఫాన్ అన్నాడంటే ఈయన కనపట్టలేదా? ఈయనకి ఏంటంటే బాధ అంటే ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నిన్ను అధపదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడండి. ఒకటి, గోదావరి జిల్లాల్లో 0కే పరిమితం చేశాడు. 9 ఈ గోదావరి జిల్లాలతో పాటు 9 జిల్లాల్లో. నిన్నగాక మరి మీకు అంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో ఇక్కడ ఒకటి క్లారిటీగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో ఎక్కడ కనిపిస్తోంది ఈరోజు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి? మీరు చెప్పినట్టు రాజకీయ అనుభవం లేకుండా 11 సంవత్సరాల పాటు పోరాటం చేసి పార్టీని 100% స్ట్రైక్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకొచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, శాఖల మీద పట్టు లేకపోయినా తొలిసారి మంత్రి అయినా సరే ఆయన ఏ విధంగా ఆయన శాఖలకు న్యాయం చేస్తున్నారో మనం చూసాం. గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా ఆయన పర్యటించారో చూసాం. అలాగే గ్రామ సభలను ఏ విధంగా నిర్వహించారో చూసాం. ఇవన్నీ పక్కన పెడదాం సార్. 5 ఏళ్లలో సర్పంచుల్ని ఉచ్చ విగ్రహాలుగా మార్చేస్తే అసలు సర్పంచులకు ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పట్టించుకోలేదు. మరి ఎక్కడ ఆయన కార్పొరేటర్కి ఎవరు ఎక్కువ, ఎక్కడ ఎమ్మెల్యేకి ఎవరు తక్కువ? ఇక్కడ ఏంది అసలు జగన్మోహన్? ఇక్కడ నేనేమంటానంటే రాజు గారు, అగ్రకుల దురహంకారంతో నేను ఆయన శాతం ఉన్నది రెడ్లు 8% రాష్ట్రంలో లెక్కకి వెళ్దాం. 22% కాపులు ఉన్నారు. 90% అబోవ్ పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడ్డారు కాబట్టి కూటమి అత్యంత మెజార్టీతో గెలిచింది. ఆయనకు కూడా తెలుసు. ఆయన తండ్రి గారు ఫోటో పెట్టుకొని ఆయన డెడ్ బాడీ అక్కడ ఉండగానే వట్టి వసంత్ కుమార్ని బొత్స గారిని చిరంజీవి గారి ఇంటికి పంపించి సీఎం పదవి కావాలని కోరిన వ్యక్తి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు చిరంజీవి గారు రాజకీయాల్లో వద్దన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాల్లో ఉన్నాడు. ఇండివిజువల్గా ఎదిగాడు. వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిగా ఎదిగిన వ్యక్తి. అదేవిధంగా చిరంజీవి గారిని ఇప్పుడు కూడా తండ్రి సమానంగా గౌరవించుకుంటాడు. అదేవిధంగా అది ఆయన సంస్కారం. మరి ఈయనకి ఏమైంది? తన సొంత తల్లి విజయమ్మ గారు గౌరవ అధ్యక్షురాలు వైసీపీ పార్టీ ఉంటే ఆమె గౌరవంగా తీసుకొచ్చి అధ్యక్ష పదవి తీసేసుకున్నాడు. చివరికి సరస్వతి భూములు నాయంటే నాయని చెప్పి వాళ్ళ మీద తల్లి చెల్లి మీద కేసు పెట్టాడు. మరి జగనన్న వదిలిన బాణం చివరికి జగనన్నకే గుచ్చుకుందంటే నువ్వు తల్లికి చెల్లికి చేయలేనాడివి, నువ్వు ఏ విధంగా సర్టిఫికెట్ ఇస్తావు పవన్ కళ్యాణ్ పట్ల? సరే, అదొకటండి. ఇక నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, మీరు విలువలు విశ్వసనీయతని ఎప్పుడు చెప్పి బటన్ నొక్కిన పథకాలు ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? మీకు 151 సీట్లు ఉన్న వాళ్ళని మిమ్మల్ని కాదని చెప్పి 111 సీట్లకే ఇప్పుడు పరిమితం చేస్తే, ఇప్పుడు 11 మందిలో ఈయన కాకుండా 10 మంది గెలిచిన వాళ్ళు ఎవరు? అరకు, పాడేరు, ఎస్సీ, ఎస్టీ, కొంతమంది వాళ్ళ వ్యక్తిత్వంతో గెలిచిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈయన అసెంబ్లీకి వెళ్ళబోతుంటే ఎందుకున్నారా ఈ పార్టీలు తెలియని పరిస్థితిలో. ఇక అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఈయన రాజకీయాలు చేయటం వల్ల కాదు. పవన్ కళ్యాణ్ ఉండగా భవిష్యత్తులో కూడా ఈయన భవిష్యత్తు ఏం కనపట్ల, ఆయన అనుకున్నది ఏమి రీచ్ అయ్యే పరిస్థితులు కనపట్ల. ఒక రకంగా ఈయన అన్న మాటలండి కాపు జాతిని మొత్తం యావత్ కాపు జాతిని అవమానించినట్టే.
వాళ్ళు కూడా జోయ్ గారు లాంటి వాళ్ళు ఎంతో పెద్దలు ఉన్నారు, వాళ్ళు సింగిల్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డారు. అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి పేరు మార్చుకున్నారు, ఆయన మీరు అట్టి పెట్టుకోండి కాదంట్లా. ఇక్కడ ఏంటంటే మీ మీద 33 కేసులు ఉన్నాయి, ఆయన మీద ఒక కేసు కూడా లేదు. విశ్వసనీయ నేత అంటే మీరు సంవత్సరం పైన జైలుకి వెళ్ళి వచ్చారు, ఆయన ఒక జైలు కూడా జీవితం ఎప్పుడు గడపలా. మీరు 100% స్ట్రైక్ రేటు మీరు సాధించలేకపోయారు, ఆయన సాధించాడు, దేశ ప్రధాని మన్ననలు పొందుతున్నాడు. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడే మాట వ్యక్తిగతాన్ని చేశారు, 4 వెహికల్స్ మార్చినట్టుగా 4 పిల్లలను మార్చారని చెప్పి ఆనందపడ్డారు. మీరు ఏమైంది, మీకు ప్రజలు ఇది కాదురా బాబు అని చెప్పేసి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నీకు అసెంబ్లీకి వెళ్తావా? నీకు రాదురా బాబు అని హైకోర్టు చెప్తున్నా, అసెంబ్లీ చెప్తున్నా, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి చెప్తున్నా, స్పీకర్ చెప్తున్నా, ఎందుకు పదే అంటే నేనేం చేయలేనని చెప్పే కదా. అంటే నువ్వు అంటే భవిష్యత్తు ఏంటంటే అంధకారమయం అండి జగన్మోహన్ రెడ్డి గారిది. అహంతో మాట్లాడుతున్నాడు. అహం మాట్లాడితే ఎంతోమంది జీవితాలు రాజకీయాల్లో వచ్చారు, వెళ్ళిపోయారు సార్. ఆయన అన్న మాట ఏదైతే చాలా ఆయన చూడు ప్రెస్ మీట్లో కూడా 100 మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, కొంతమంది ఆయన తెలిసిన వారు ప్రెస్ వాళ్ళని పిలిచి రికార్డ్ చేసి బయటకు వదులుతాడు. ఆయనకి నచ్చిన సంస్థలు ఈయన చేతులు యూట్యూబ్ ఛానల్ ఉన్నా, కొన్ని పత్రికలు ఉన్నా, ఏం చేసినా ఈ రోజున మీరు సొంత బంధువు పక్కనున్న ఒంగోలులో 20 మంది కార్పొరేటర్లతో జనసేనలో ఎందుకు చేరాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, అది చెప్పండి. ఎందుకు కోల్పోయారు వైసీపీ ఆ కార్పొరేటర్లు అంతంది? బాలినేని నమ్మారు కానీ జగన్ నమ్మల. నన్ను కుక్కను పెడితే గెలుస్తారని చెప్పే వ్యక్తులు మీరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో ఎందుకు జిల్లా మొత్తం పోయింది? వాళ్ళ భార్య ప్రశాంత్ రెడ్డి ఎందుకు టీడీపీ వెళ్ళిపోయింది? నిన్ను కాదనుకుని కృష్ణదేవరాయలు ఎందుకు వెళ్ళిపోయాడు? వంశీకృష్ణ యాదవ్ ఎందుకు వెళ్ళిపోయాడు? సామినేని ఉదయభాన్ ఎందుకు వెళ్ళిపోయాడు? అహంతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకుని సార్ కేతిరెడ్డి లాంటి వాళ్ళే ఏమన్నారు సార్, అమర్నాథ్ లాంటి వాళ్ళు ఏమన్నారు, మేము పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా భయపడి వెళ్ళిపోయారని కదా చెప్తుంటారు సార్. కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఏమన్నారంటే మేము పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా తక్కువ అంచనా వేసాం, వ్యక్తిగతంగా విమర్శించి తప్పు చేసాం, అనుభవిస్తున్నాం అన్నారు. వాళ్ళు రిలైజేషన్ అవుతున్నారండి. ఈయన కాటల ఇంకా భవిష్యత్తు రోజుకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రస్ట్రేషన్తో ఆయన ఏంటంటే ఆయన ఎందుకో తెలియదు కానీ భవిష్యత్తు ఉంది సార్. ఆయన ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు వెళ్ళమనండి, పాదయాత్ర ఇప్పుడు చేయమనండి. ప్రజల్లో ఏంటనేది, ఎందుకు నీకు ఓట్లు వేయలేదు, 151 నుంచి 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళమనండి ప్రజలకి. ముద్దాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టాలని కోరుకున్నాడు కదా. కోరుకుని 10 సంవత్సరాలు రాజకీయం చేద్దాం అనుకున్నాడు. 175 సీట్ల నుంచి ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? ఇక్కడ ఆయనకి ఎవరు రాజకీయ అనుభవం లేదు సార్. సార్ రాజు గారు చివరగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదు, ప్రజల సేవ చేయటమే. కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు సేవ చేయటం, తన సొంత డబ్బు ఖర్చు పెడతాం. ఈయన రూపాయి తీయడు. దేశ ప్రధాని మన్ననలు పొంది, దేశ సర్టిఫికేట్ పొంది, ఈ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ లెవెల్లో ఉన్నాడు సార్. ఈయన ఎక్కడ మరీ అధపాతాలను దిగిపోయాడు. ఇక్కడ దిగిపోయి ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే విచక్షణ కోల్పోయి మాట్లాడటం ఏదైతే ఉందో చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆయన మారడు అనేది దీని సందర్భంగా అర్థమైంది. ఇక మీద కూటమి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంపార్టెన్స్ తీసుకొచ్చి 2014 త్యాగం చేశాడు, 2024 త్యాగం చేశాడు. ఈ రోజు వాళ్ళ అన్నకు కూడా, నాగబాబు గారు కూడా న్యాయం చేశాడు. తన చెల్లికి తల్లికి న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కూటమి 15 సంవత్సరాలు కాదు సార్. ఈయన మాట్లాడే మాటల వల్ల ఇంకొక 25 సంవత్సరాలు కూటమికి ఎదురే లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే.